హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి గస్ పేపర్ 2 అయితే చూద్దామమ్మా. ఇది గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన పేపర్. ఫస్ట్ పేపర్ ఆల్రెడీ పెట్టాను, ఇది సెకండ్ పేపర్, ఇంకో థర్డ్ పేపర్ కూడా ఉంటుంది. ఈ పేపర్ మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే ఒకసారి చూడండి, మన యాప్లో కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏమిటంటే, ఇందులో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెడతాను, అలాగే గ్యారంటీగా రాబోయే క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది కూడా ఇందులో నేను చెప్తాను. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎక్స్ప్లెనేషన్ ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు మ్యాథమెటిక్స్కి సంబంధించి 100 out of 100 మెటీరియల్ కావాలి అనుకున్నా, అతి తక్కువ క్వశ్చన్స్తో పాస్ అవ్వాలనుకున్న మన దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎవరైనా వినకపోతే ఒకసారి డీటెయిల్స్ వినండి. హాయ్ గైస్, ఇప్పుడు మనం హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి 10th క్లాస్కి సంబంధించి 100/100 మెటీరియల్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 75/75 మెటీరియల్స్ ఉన్నాయమ్మా. ఇందులో మనకి 10th క్లాస్ 3 types ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి: ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్స్, లేదా రెండు కావాలంటే ఏ విధంగా అనేది. సో ఇందులో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఎవరికైనా కావాలంటే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. సో ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ వీడియోలో ఉంటుంది. అలాగే మనకి ఏపీఆర్జేసీ పాలిసెట్ కోచింగ్ ఉందమ్మా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాయిన్ అవ్వండి. హాయ్ గైస్, మనకి ఏపీఆర్జేసీ పాలిసెట్ టీఎస్ఆర్జేసీ కోసం ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ డీటెయిల్స్ అనేది ఒక వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని చూడండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ సమయం ఉంది, అతి సులభంగా వీడియో క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, స్టేట్మెంట్ ఏ పై ఈజ్ ఇర్రేషనల్ ఉందమ్మా. స్టేట్మెంట్ బి ఆల్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్ ఉంది. అంటే స్టేట్మెంట్ ఏ అండ్ బి, బోత్ స్టేట్మెంట్స్ ఏ బి ఆర్ ట్రూ. అలాగే సెకండ్ క్వశ్చన్ మ్యాచింగ్ అని ఉంది. ఈ మ్యాచింగ్లో మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఫర్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ 6x² - 3x - 7x నంబర్ ఆఫ్ జీరోస్ అన్నాడు. ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 జీరోస్ ఉంటాయి. అలాగే సమ్ ఆఫ్ జీరోస్ అన్నాడు. సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా -b/a దట్ ఈజ్ ఈక్వల్ టు -b అంటే -3 అమ్మ. ఇక్కడ చూసుకోండి, -3/a అంటే 6 అమ్మ. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, 3 1s are 3 2s are అంటే 1/2 దీని ఆన్సర్ అవుతుందమ్మా. 1/2 దీని ఆన్సర్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ జీరో c/a. ముందు ఈ రెండింటికి సంబంధించి ఏ అంటే 2 ఎక్కడ ఉంది, ఇగోండి ఏ 2. అలాగే సమ్ ఆఫ్ జీరోస్ 1/2. సమ్ ఆఫ్ జీరోస్ ఇక్కడ మనకి -1/2 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ అనేది చూసుకోండి, -b/a సమ్ ఆఫ్ జీరోస్, మైనస్ ప్లస్ అయిపోతుంది. సో క్వశ్చన్ అనేది కొంచెం రాంగ్ ఉంది, చూసుకోండి. సమ్ ఆఫ్ జీరోస్ 2, a2 b1 అమ్మ. a2 b1 ఎక్కడ చూడండి ఒకసారి, ఇదిగోండి a2 ఒకటి చేస్తే చాలు మనకి a2 అనేది ఉంది, ఇంక మరేమి ఇవ్వలేదు. కాబట్టి ఆన్సర్ బి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫ్రమ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆఫ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఈక్వేషన్ రాస్తే మన చాలమ్మా. 6 యాపిల్స్ అండ్ 5 మ్యాంగోస్ టుగెదర్ 270 అన్నాడు. ఏం లేదు, యాపిల్స్ x, మ్యాంగోస్ y అనుకుంటే ఇదంతా మీరు రాయని అవసరం లేదు. బట్ రాయాలనుకుంటే లెట్ కాస్ట్ ఆఫ్ 1 యాపిల్ ఈజ్ ఈక్వల్ టు x, కాస్ట్ ఆఫ్ 1 మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు y అని రాయండి. ఇప్పుడు అకార్డింగ్ టు ప్రాబ్లం ఏంటి, ఇవంతా రాయకుండా మీరు ఈక్వేషన్స్ సరిపోద్దమ్మా. ఇది 6 యాపిల్స్ కాబట్టి 6 యాపిల్స్ కాస్ట్ ఎంతమ్మా, ఒక యాపిల్ కాస్ట్ x, 6 యాపిల్స్ అంటే 6x, ఓకేనా. ప్లస్ 5 మ్యాంగోస్, ఒక మ్యాంగో y కాబట్టి 5 మ్యాంగోస్ ఎంత అవుతుంది, 5y ప్లస్ అమ్మ ఇది 5y ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ ఎంత 270, ఇంతేనమ్మా. 6x + 5y ఈజ్ ఈక్వల్ టు 270. అలాగే నెక్స్ట్ 5 యాపిల్స్ 3 మ్యాంగోస్ అన్నాడు కదా, అంటే 5x + 3y ఈజ్ ఈక్వల్ టు టుగెదర్ అంతా 190. ఇవ్వండి, ఇలా 2 ఈక్వేషన్స్ రాస్తే చాలు. x y అనుకోవడం అవన్నీ మీకు అనవసరం, ఇవి రాసిస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 చూసినట్లయితే, ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ఏపీ అన్నాడు. కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటమ్మా, a2 - a1 ఇలా రాయండి. d ఈజ్ ఈక్వల్ టు a2 - a1 అని రాయండి. a2 అంటే 1 మైనస్ a1 అంటే ఎంతమ్మా 3, సో -2. ఈ విధంగా రాస్తే ఆన్సర్. -2 అని డైరెక్ట్ రాసినా ఓకే, బట్ కొంచెం రాయడానికి అయితే ట్రై చేయండి.
ఆ తర్వాత ఇఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఆర్ సిమిలర్ అన్నాడు. ఏబి 4 ఇచ్చాడు, అలాగే డిఈ 6 ఇచ్చాడు, ఈఎఫ్ ఏమో 9 ఇచ్చాడు, అలాగే ఎఫ్డి 12 ఇచ్చాడు. ద పెరిమీటర్ ఆఫ్ ఏబిసి అన్నాడమ్మ. పెరిమీటర్ ఆఫ్ ఏబిసి అంటే ముందు మనం ఏబి ఇచ్చాడు, బాగానే ఉంది. బీసీ సిఏ ఇవి మనకి ఇవ్వలేదు, ఆ రెండు కనుక్కోవాలి. కనుక్కొని పెరిమీటర్ అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని చేస్తే సరిపోతుంది. మరి అవి ఎలా కొనుక్కుంటాము? వెరీ సింపుల్, చూడండి. సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇచ్చాడు కాబట్టి మనకి ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై సిమిలర్ సైడ్ అమ్మా. ఇక్కడ బీసీకి ఇక్కడ సిమిలర్ సైడ్ ఏంటి? ఈఎఫ్ బీసీ బై ఈఎఫ్. చూసుకోండి, ఇక్కడ లాస్ట్ 2 అమ్మ బీసీ, అలాగే ఇక్కడ లాస్ట్ 2 ఈఎఫ్ అమ్మ. ఓకేనా? బీసీ బై ఈఎఫ్. అలాగే ఫస్ట్ ఏబి డిఈ ఒక్కొక్క వాల్యూ ఏంటమ్మా? ఇక్కడ ఏబి ఇవ్వండి, ఇక్కడ వేస్తున్నాను. ఏబి అంటే 4 బై డిఈ బీసీ డిఈ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ మనకు తెలియదు, అలాగే ఉంచండి. బీసీ బై ఈఎఫ్ అనేది 9 అమ్మ. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 2 2s are 2 3s are 3 1s are 3 3s are. ఓకేనా? 3 1s are 3 3s are. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 2s are 6 అమ్మ. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 6. సో బీసీ ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే డిఈ 6 అలాగే బీసీ కూడా 6. గుర్తుపెట్టుకోండి, బీసీ ఎంత వచ్చిందమ్మా? మనకి 6 వచ్చింది. ఇంకా సిఏ కావాలి కాబట్టి ఏం చేయొచ్చు మనము? మరలా సేమ్ ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు సిఏ కావాలి కాబట్టి సిఏ బై ఎఫ్డి సేమ్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఏబి అంటే 4 బై డిఈ అంటే 6 ఈజ్ ఈక్వల్ టు సిఏ మనకు తెలియదు, అలాగే ఉంచండి. ఎఫ్డి అంటే 12 అమ్మ. సేమ్ క్యాన్సిల్ చేయండి. 6 1s are 6 2s are అమ్మ. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 2s are 8. సిఏ ఏమో 8. సో ఏమొచ్చింది? 6 ఒకటి 8 ఒకటి వచ్చింది. ఏబి ఏమో 4 ప్లస్ 6 ప్లస్ 8 అమ్మ. సో 10 18 డైరెక్ట్గా రాసినా మీకు పర్వాలేదు, ఇవంతా చేయనవసరం లేదు. యాక్చువల్గా ఇంత పెద్ద క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడు. 18 అయితే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత డ్రా ఎ డయాగ్రామ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఇది ఒక క్వశ్చన్ గ్యారంటీ అమ్మ. ఇటువంటి డయాగ్రామ్ అనేది గివెన్ అన్నాడు. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అన్నాడు. సింపుల్గా ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అన్నాడు. ఇది గ్రౌండ్ అమ్మ. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ద టవర్ అన్నాడు. ఒక టవర్ ఇలా తీసుకోండి, ఇక్కడ పాయింట్ నుండి ఇవ్వండి పైన. డ్రా ఎ డయాగ్రామ్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ద టవర్ ఫిక్స్డ్ అట్ ద టాప్ ఆఫ్ ఏ 20 meters హైట్ బిల్డింగ్ ఆర్ అనేసి అన్నాడు. బిల్డింగ్ నుండి. సో డయాగ్రామ్ మనం ఏం చేయాలంటే కొంచెం మార్పు చేయాలి. ఈ వంటలో ఉందా? ఇది టవరు, ఇది బిల్డింగు. ఓకేనమ్మా? ఈ బిల్డింగ్ నుండి ఫస్ట్ ఏమన్నాడు? ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ టవర్. బాటమ్ అండ్ టాప్ ఆఫ్ టవర్ ఇలా అమ్మ. బాటమ్ అంటే క్రిందని, టాప్ ఆఫ్ ద టవర్ అంటే క్రిందన. ఫ్రమ్ 20 meters బిల్డింగ్. ఇగోండి 20 meters బిల్డింగ్ నుండి 45 degrees అండ్ 60 degrees. ఇగోండి ఇక్కడ 45 degrees. ఇలా ఒక గీత గీసుకోండి. ఇది 45 degrees క్రిందన, ఈ పైకేమో 60 degrees యాంగిల్ చేస్తుంది. ఇలా వేస్తే చాలు. ఇలా డయాగ్రామ్ వేస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఆ తర్వాత హౌ మెనీ టాంజెంట్స్ కెన్ సర్కిల్ హ్యావ్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. దీనికి మీకు క్లియర్ కట్గా ఒక క్వశ్చన్ వస్తే అన్నీ రావాలని చెప్పాను, ఎందుకంటే ఏ క్వశ్చన్ అని అవ్వచ్చు. ఒక సర్కిల్ తీసుకున్నట్లయితే అవుట్ సైడ్ నుండి అయితే 2 tangents. ఓకేనమ్మా? దానిపైన ఉంటే ఒక ట్యాంజెంట్స్, ఇన్సైడ్ ఉంటే నో ట్యాంజెంట్స్. ఇప్పుడు మనకి ఏమన్నాడు? ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ అన్నాడు కాబట్టి 2 tangents. ఓకేనా? 2 tangents. తర్వాత 8th క్వశ్చన్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాప్ ఈజ్ ద సమ్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ డాష్ అండ్ డాష్ అన్నాడమ్మా. యాక్చువల్గా ఇంక ఇక్కడ క్వశ్చన్ అవ్వాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాప్ అంటే ఏంటమ్మా? మనకి బొంగరం. ఏ షేప్లో ఉంటుంది చెప్పండి? బొంగరం. ఇగోండి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ మీకు క్రిందనేమో కోన్ ఉంది, పైనేమో ఏముందమ్మా? హెమీస్పియర్ ఉంది. ఇప్పుడు ఏమన్నాడు?
ఇది ద సమ్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. ఫస్ట్ దానిలో కోన్ రాయండి, సెకండ్ దానిలో ఎమిస్పియర్ రాయండి, లేదా ఎక్కడ ఎమిస్పియర్ రాయండి ఎక్కడ కోన్ రాయండి, సరిపోతుంది. కోను ఎమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. తర్వాత ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అనేది 1 అవుతుందమ్మా. ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ 1. ఇక్కడ చూడండి, ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ కానీ షూర్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అంటే 1, అలాగే ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబిలిటీ అంటే 0, లేదా పీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇస్తాడు. ఈ మోడల్ వస్తాడు. ఈ 3 క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఇక్కడ అడిగే ఛాన్స్ ఉందమ్మా. ఆ తర్వాత ఇక్కడ మనకేమన్నా ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద అడ్జసెంట్ గ్రాఫ్ అన్నాడు. ఎన్ని జీరోస్? ఎక్స్ యాక్సిస్ని 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి 2 జీరోస్. డైరెక్ట్గా 2 అని రాస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ. 2 tan 30/1 + tan square 30 అవ్వచ్చు, 1 - tan square 30 అవ్వచ్చు. ఇక్కడ ఇవ్వలేదు మనకి. ఎనీవే 2 tan a + b అని ఒక ఫార్ములా ఉంది, అలా రాయొచ్చు. tan 2a ఫార్ములా. లేదు అంటే డైరెక్ట్ వాల్యూస్ అమ్మ. 2 × tan 30 ఎంత? 1/√3 1 ప్లస్ చూద్దాం ఇక్కడ ఫస్ట్, ప్లస్ tan 30 ఎంత? 1/√3 హోల్ స్క్వేర్ అమ్మ. అంటే 2/√3 ఇంటూ రివర్స్ చేసేస్తాను. దీన్ని చూసుకోండి, పైకి వస్తుంది. 1 స్క్వేర్ 1 అమ్మ, స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. 1/3 అంటే 3 1s are 3 + 1 4/3, పైకి వస్తే 3/4 అవుతుంది. 3/4 పైకి వస్తే 2 1s are 2 2s are అమ్మ. ఇప్పుడు 3ని √3 × √3 రాసుకోవచ్చు. √3 × √3 బై క్రిందన √3 × 2. సో క్యాన్సల్ √3/2. సో √3/2 అంటే వాల్యూ ఎంత? సో ఇక్కడ √3/2 అంటే sin 60 వాల్యూ ఎంతమ్మా? √3/2. కాబట్టి ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ మోడల్లో క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందమ్మా. ఇఫ్ 1/2 ఈజ్ ద రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. వాల్యూ ఆఫ్ కే అన్నాడు. వెరీ సింపుల్ అమ్మ. ఎక్స్ ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేసేయండి. చేస్తే మనకు వాల్యూ వస్తుంది. చూడండి ఎలా చేద్దాం. 1/2 హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో, ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా మనకు తెలియదు, ఇక్కడ క్లియర్గా లేదు కాబట్టి మనం ప్లస్ అనుకొని చేద్దాం. ప్లస్ కే ఆఫ్ 1/2 - 5/4 ఈజ్ ఈక్వల్ టు 0 అమ్మ. ఇప్పుడు ఏమవుతుంది? 1/2 అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 అమ్మ. 1/4 ప్లస్ k/2 - 5/4. చూడండి, 1/4 - 5/4 అంటే ఎంతమ్మా? డినామినేటర్ ఈక్వల్ కాబట్టి 1 - 5 అంటే -4 ఈజ్ ఈక్వల్ 0 అమ్మ. సో k/2 -4/4 ఈజ్ ఈక్వల్ టు 0. 1 - 5 అంటే -4/4 ఈజ్ ఈక్వల్ 0. క్యాన్సిల్ అమ్మ, -1. సో k/2 ఈజ్ ఈక్వల్ టు -1 వాళ్ళకి వెళ్ళిపోతే ఏమవుతుంది? +1 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు 2 అనేది డివిజన్ చేస్తున్నారు కదా, మల్టిప్లై ఇంటూ 2. సో k ఈజ్ ఈక్వల్ టు 2. ఎప్పుడు ఇది ప్లస్ అయితే k వాల్యూ 2 అమ్మ, గుర్తుపెట్టుకోండి. మైనస్ అయితే మారుతుంది. అలాగే నెక్స్ట్ ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ అమ్మ. మరి 2 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరైతే నేను స్క్రోల్ చేస్తుంటాను, చూసుకోండి. చూసి వాటికి ఆన్సర్స్ అయితే మీరే ఓన్గా రాసుకోండి. ఒకవేళ ఏదైనా ఒక క్వశ్చన్ డౌట్ ఉంటే మీరు మాకు వాట్సాప్లో పెట్టొచ్చు, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ గ్యారంటీ క్వశ్చన్ కాబట్టి 28th క్వశ్చన్ ఒకసారి ఆన్సర్స్ చూసేయండి అమ్మ, చెప్పేస్తాను. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్ అన్నాడు. గ్రాఫ్ షేప్ ఏంటి? స్ట్రైట్ లైన్. హౌ మెనీ జీరోస్ ఇట్స్ యాజ్ అన్నాడు. ఎక్స్ యాక్సిస్ని 1 టైం ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి, తర్వాత లీనియర్ ఈక్వేషన్ కాబట్టి 1 0 ఉంటుంది. వాట్ ఆర్ ద జీరోస్ అన్నాడు కాబట్టి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. -3/2 0. సో -3/2 ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే 0 అవుతుంది. -3/2. హౌ మెనీ టైమ్స్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ అన్నాడు. 1 టైం. ఈ విధంగా సో చూసుకోండి. √7 ఇర్రేషనల్ అన్నాడు. లేదా ఇక్కడ గ్యారంటీ కోసం చెప్పాను అన్నాను కదా, ఇక్కడ ఇర్రేషనల్ అనేది గ్యారంటీ అమ్మ. √7 కానీ 2 మైనస్ లేదా 2 + 5√3 కానీ లేదా 3 + 2√5 కానీ ఈ విధంగా, లేదా మైనస్ కానీ ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ మీకు ట్రైసెక్షన్ ఒకటి, వెర్టిసెస్ ఆఫ్ ఏ పారలగ్రామ్ కానీ, స్క్వేర్ కానీ, రాంబాస్ కానీ చూపించండి. ఇవన్నీ ఒకే మోడల్ ఉంటుంది. అలాగే తర్వాత మీకు ట్రైసెక్షన్ పాయింట్కి సంబంధించి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ కట్గా చూడండి. ఇక్కడ వెర్టిసెస్ ఆఫ్ ఏ పారలగ్రామ్ అయితే పీ వాల్యూ కనుక్కోమన్నాడు. ఇది పెద్దగా ఇవ్వకపోవచ్చు, చాలా చిన్న క్వశ్చన్. ఆ తర్వాత 2 డైస్. ఇక్కడ మీకు ప్రాబిలిటీకి సంబంధించి డైస్ కానీ, కార్డ్స్ కానీ, డిస్క్స్ కానీ, లేదా గేమ్స్ కానీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
తర్వాత మీడియన్ మోడ్ నుండి మనకు ఒక సమ్ ఇక్కడ వస్తుందమ్మా. మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ. ఇంకా ఇండైరెక్ట్గా ఇవ్వాలంటే ఎక్స్ వై వాల్యూ కొనుక్కోవడం ఒక సమ్ ఉంది మీకు మీడియన్ బేస్ చేసుకొని. అలాగే ఎఫ్ వాల్యూ కొనుక్కోవడం ఒకటి ఉంది మీన్ బేస్ చేసుకొని. ఆ రెండు కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఆ తర్వాత గ్రాఫ్ అనేది మన ఛానల్లో అత్యద్భుతంగా చెప్పడం జరిగింది. చాలామంది ఆల్రెడీ 60,000+ మెంబర్స్ చూసారు. చాలా బాగుంది సార్ అని కామెంట్స్ కూడా చేశారు. కాబట్టి ఆ గ్రాఫ్ ఎవరికైనా కావాలంటే గ్రాఫ్ అయితే చూసుకోండి. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు పేపర్. మరిన్ని ఇంపార్టెంట్ పేపర్స్ కోసం మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మిగతా సబ్జెక్ట్స్ కూడా కావాలనుకున్నట్లయితే వాటికి సంబంధించిన గ్యారంటీ క్వశ్చన్స్ కూడా నేనైతే చెప్తాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ అయితే మేము వస్తాను. అదొక బాయ్.